ఏంటో అనేది మాకు తెలుసు. ఈ సినిమాతో కమర్షియల్ హీరో అయిపోయాను అనుకుంటున్నారా? అంటే నేను ఇంత చెప్పాను కదండి, కమర్షియల్ హీరో అంటే సక్సెస్సే కాబట్టి, హౌస్ఫుల్సే కాబట్టి, ఆ హౌస్ఫుల్ హాల్ నిండినదే కాబట్టి, జనాల ఆదరణే కాబట్టి, వీటిలన్నీ అయ్యాయి కాబట్టి అయిపోయినని అనుకుంటున్నాను. అంటే నాకు వేరేగా అంటే దానికి ఏదో ఎస్ చిన్న ఇలా స్లోమోలో స్పెక్ట్స్ పెట్టి ఇలా ఆ టైప్ కాదు, కానీ ఈ ఎలిమెంట్స్ కాబట్టి అయ్యాను అనుకుంటున్నానండి. అంటే బట్ మోర్ దెన్ కమర్షియల్ సక్సెస్ ఆర్ కమర్షియల్ హీరో, నేను ఫస్ట్ నుంచి నేను ముందు నుంచి నా సినిమాలు అన్నిటికీ నేను చెప్పేది ఏంటంటే, నాకు ఒక ప్లాట్ఫామ్, డబ్బు పెట్టే ప్రొడ్యూసర్లు కానీ లేకపోతే సంస్థలు కానీ నాతో సినిమాలు చేయాలంటే నాకు టాలెంట్ ఒకటి ఉంటే సరిపోవట్లేదు, నేను కింద మీద పడి యాక్టింగ్ ఒకటే చేస్తే సరిపోవట్లేదు, ఓ సక్సెస్ కావాలి. ఆ సక్సెస్ నాకు ఇంకొక పెద్ద బిగ్గర్ ప్లాట్ఫామ్, బిగ్గర్ సంస్థని ఇస్తే అది నా యాక్చువల్ సక్సెస్. సో ఈ సినిమా అది చేస్తుందని నమ్ముతున్నాను. అండ్ టు ఆన్సర్ యువర్ క్వశ్చన్, ఎస్. జేబ్రా ఈ కథ వినే ప్రాసెస్లో, సినిమా చేస్తున్న ప్రాసెస్లో, సినిమా అయిపోయిన తర్వాత రిజల్ట్ ఎవరేం మాట్లాడుకుంటున్నారు, ఎంతవరకు మనం రీచ్ అయ్యాం అని తెలుసుకునే ప్రాసెస్లో మీరు ఎంతవరకు మారారు? ఇక ఇక చేయబోయే కథల విషయంలో మీ